కొంత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి అజీర్ణ సంబంధమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఊహించని ప్రయాణాలు ఉంటాయి. అధికారుల యొక్క అండదండలు మిమ్మల్ని కాపాడతాయి. అఖండమైనటువంటి రాజయోగం వరిస్తుంది. మీ మాటకి విలువనిచ్చేటువంటి వాళ్ళు పెరుగుతారు. మీ మాట సలహా కోసం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎదురు చూస్తారు. క్షేత్ర దర్శనం, ఉద్యోగ విధమైనటువంటి పర్యటనలతోటి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టుపక్కల చాలామంది చేరతారు కాబట్టి అందరూ నా వాళ్ళు అనుకునేటువంటి విధాన్ని పక్కన పెట్టి ఆచితూచి అడుగులు వేయండి. వాగ్వివాదాలకి ఎక్కువ అవకాశం ఇవ్వకండి. స్త్రీ మూలకమైనటువంటి లాభాలు మిమ్మల్ని వరిస్తాయి. విద్యార్థులు అద్భుతమైనటువంటి పురోగతిని పొందుతారు. సంతాన మూలకమైనటువంటి పురోగతి మీకు చాలా ఆనందాన్ని, మీ పేరు ప్రఖ్యాతులను నిలుబడింపచేస్తుంది. సమాజంలో సత్కారాలు, ప్రభుత్వం నుంచి కొన్ని అవార్డులు తీసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. ఇంట్లో ఒక సత్కార్యము, గృహ నిర్మాణమైనటువంటి గృహ సంబంధమైనటువంటి పనులలో పురోగతి, సమాజములో గుర్తింపు, సత్కార్య నిర్వహణ, మీ మాటకి విలువ, ఇవన్నీ కూడా ఒక తేజోవంతంగా ముందుకు వెళతాయి. కాస్త ఆచితూచి అడుగులు వేస్తూ మన దగ్గరకు వస్తున్న వాళ్ళందరూ మనవాళ్లే అని కాకుండా ఆచితూచి అడుగులు వేయడం మీ పని. దైవం యొక్క అనుకూలతతోటి ముందుకు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళండి. జాగ్రత్తగా నిశితంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళండి. దైవం మిమ్మల్ని కాపాడుతుంది. అధికారుల అండదండలతోటి ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. చక్కటి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ విషయముల యందు పురోగతి, పదోన్నతి, కొత్త కొత్త బాధ్యతలు కూడా మీరు స్వీకరిస్తారు. ఆర్థిక పరంగా, భూ సంబంధ వ్యాపార పరంగా, కళారంగాల పరంగా చాలా బాగుంది. రాజకీయ నాయకులకి, కొత్తగా రాజకీయంలో చేరాలనుకునేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా దుర్గాదేవికి 16 ప్రదక్షిణలు చేసుకోవడం, శనివార ప్రదోష సమయంలో ఈశ్వరుడికి 16 ప్రదక్షిణలు చేసుకోవడం చాలా విశేషమైనటువంటి పురోగతి, చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను అందిస్తుంది. ఈ పరిహారాన్ని ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్కార్యాలు, మరిన్ని శుభ ఫలితాలని పొందాలని ప్రార్థిస్తూ